అవాంఛనీయ ఘటనలు జరగకుండా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ సూచించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జాతీయ రహదారులు, పబ్లిక్ స్థలాల్లో వేడుకలకు అనుమతులు లేవని చెప్పారు. బాణసంచా కాల్చడం కూడా నిషేధించామని అన్నారు. మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు కూడా నిర్ణీత సమయంలో మూసివేయాలన్నారు. పోలీసుల ఆంక్షలు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎస్పీ జగదీష్. అందరూ కూడా ఒక ఫ్రెండ్లీ అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఒక జాయస్ మోడ్లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని అనంతపురం జిల్లా ప్రజలకందరికీ కూడా న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా పిల్లలకి ఉండొచ్చు, లేడీస్కి ఉండొచ్చు ఇబ్బంది కలగకుండా, ఎక్కడ కూడా పబ్లిక్ ప్లేసెస్లో రోడ్స్ మీద కేక్ కటింగ్ ఉండొచ్చు, క్రాకర్స్ బర్స్టింగ్ ఉండొచ్చు, ఇట్లాంటివి చేయకుండా 31st నైట్ 9 o'clock నుంచే there will be special drive across the district. అందరూ మొత్తం పోలీస్ ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ అందరూ కూడా రోడ్ మీద ఉంటాము. సో క్రిమినల్ కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది అండ్ యాజ్ పర్ లా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో అందరికీ కూడా ఐ విష్ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ కూడా కోఆపరేట్ చేస్తూ, సో దీంట్లో మేజర్గా మనకు స్పెషల్ అండ్ లోకల్ లాస్, సో దీంట్లో ఎలక్షన్ సంబంధించి చాలా వరకు మనము సీజర్స్ చేయడం జరిగింది. లిక్కర్ ఉండొచ్చు, ఐడి లిక్కర్ ఉండొచ్చు, నాన్ డ్యూటీ పెయిడ్ ఆర్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఉండొచ్చు. దానికి సంబంధించిన ఒక హెడ్లో తప్ప అండ్ డ్రాస్టిక్ ఇంక్రీజ్ మీకు కనపడుతుంది. 768 నుంచి 1753కి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అది తప్ప మిగతా ఓవరాల్ దెర్ ఇస్ అ క్రైమ్ రిడక్షన్. మనకు ఐపీసీ కేసెస్లో చూసుకున్నట్టే 14%, మిగతా సిఆర్పిసి కేసెస్లో 0.4% అండ్ అదర్ మిస్సింగ్ కేసెస్లో కూడా 10% రిడక్షన్ కనపడుతుంది. నెల్లూరు జిల్లా రాంపూర్కు యూటీఎఫ్ స్వర్ణ